A9 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. పేరబత్తుల రాజశేఖర్ అఖండ విజయం కోసం కృషి చేయాలి. చెల్లి అశోక్. కోటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముమ్మిడివరంలో మంగళవారం ముమ్మిడివరం నగర టీడీపీ అధ్యక్షులు దొమ్మేటి రమణకుమార్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పలు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ నమూనా బ్యాలెట్ అందించి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ కోరారు. ఈ రోజు తారా కాలేజ్ ప్రిన్సిపల్ లెక్చరర్స్ ని కలిసి బ్యాలెట్ నమూనా అందించి రాజశేఖర్ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పల్లెపాలెం సచివాలయం, రాజుపాలెం సచివాలయం, తానేలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, ముమ్మిడివరం బాలుర హై స్కూల్, ముమ్మిడివరం బాలికల హై స్కూల్, ముమ్మిడివరం జూనియర్ కళాశాల, బాలాజీ విద్యా సంస్థలు, రవీంద్ర ఐమన్ స్కూళ్లలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ని కలిసి రాజశేఖర్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, నగర టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి, పాయసం చిన్ని, నిమ్మకాయల విషు, గోదాసి గణేష్, జగద గోవిందు, మొండి కమల, బొక్క రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, కాశీ లాజర్, గడ్డ శ్రీరామ్, రెడ్డి శ్రీను, తొత్తరమూడి జ్యోతిబాబు, బడుగు సందీప్ సాయి, సేను వెంకటరమణ, బూరుగు కళ్యాణ్, నీతిపూడి వంశీ, బుల్లెట్ ప్రసాద్, గడ్డం శ్రీనివాసరావు, జంగ మణికంఠ, సరిపెల్ల నాగరాజు, కనకదల నాని, సెట్ మొదలగు వారు పాల్గొన్నారు. విద్యా సంస్థది మరి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సగం మంది ఇక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళే. మీరందరూ కూడా మరి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఆ మార్పుల్లో భాగంగా మరి ఇక్కడ లోకల్ అభ్యర్థి నుండి రాజశేఖర్ గారు ఈ నియోజకవర్గంలో 10,000 ఓట్ల పైన సుమారు ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి మీ అందరి యొక్క ఓటు 1వ నెంబర్ గుర్తు మీద 35 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరు కూడా మళ్ళీ 2వ నెంబర్ కానీ 3వ నెంబర్ మీద కానీ ఎక్కడ కూడా ఓటు వేయద్దని 1వ నెంబర్ ఎదురు 1 అంకె వేస్తే సరిపోతుంది. మీ అందరికీ తెలుసు, అందరూ కూడా ఎందుకంటే విద్యావంతులు, విద్యలో మీరు ఎవరికి కూడా మేము ఏదో పార్టీ ప్రచారంలో చెప్పక్కర్లేదు. మీ అందరూ కూడా తెలివైన వారు, చదువుకున్నవారు కనుక మేము ప్రత్యేకంగా చెప్పగలదు. మీరందరూ కూడా దయచేసి మరి 27వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్ లో మీరందరూ పాల్గొని తప్పనిసరిగా పేరాబత్తుల రాజశేఖర్ నెగ్గిస్తారని మేమందరం ఆశిస్తూ మీ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. నమస్కారం అండి.